కానీ 70 దాటినా కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇలా ఫిజిక్ గాని? నేనేం మెయింటైన్ చేయడం లేదు. అలాగే ఉంటాను, అలాగే తింటాను, అలాగే. కాకపోతే నేను మార్నింగ్ 5 లేస్తాను, యోగా చేస్తాను అంతే. అంతకన్నా ఇంకేం చెయ్యను నేను. ఓన్లీ యోగా? యోగా జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అవి చేస్తాను అంతే. అంతకన్నా ఏం. ఫుడ్ నార్మల్ నాన్ వెజ్ ఫుల్గా తింటాను నేను. అసలు ఏమీ మొహమాటం లేదు. ఫుల్గా తింటాను, ఫుల్గా అన్ని. అంటే ఇంకా డాన్స్ చేయటం వల్ల రెగ్యులర్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బాడీ. అయ్యి ఉండొచ్చు. కానీ మీరు వచ్చిన టైంలో మనకి కాంపిటీషన్ అవుతుందేమో ప్రసన్న రాని అనుకున్న హీరోయిన్స్ ఉన్నారా? హీరోయిన్స్ కాంపిటీషన్ ఉండేది కదా. మీరు వచ్చినప్పుడు అనుకున్నారా వాళ్ళు? అంటే ఆ టైంలో అంత కాంపిటీషన్ లేదనుకుంటున్నాను నేను. ఆ టైంలో అంత కాంపిటీషన్ లేదు. ఇప్పుడు నేను బయటకు వచ్చేసిన తర్వాత చూస్తున్నాను కదా, టూ మెనీ హీరోయిన్స్. ఒక పిక్చర్లో కనిపిస్తారు, ఇంక మళ్ళీ ఇంకో పిక్చర్లో కనిపించరు. అంటే అంత కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే అంతమంది సినీ ఫీల్డ్ వైపు వెళుతున్నారు గనక ఎవరు స్టాండ్ అవ్వడం లేదు. వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ స్టాండింగ్. అవును, అంతే. చెయ్యాలనే ఎంతూజియాజంతో చెయ్యడం, స్టాండ్ అవ్వగలిగిన వాడు స్టాండ్ అవ్వడం, స్టాండ్ అవ్వలేని వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం, పెళ్ళిళ్ళు చేసుకుని ఫిక్స్ అయిపోవడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడే ఇంకా డాన్స్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. అప్పట్లో మీ డాన్స్ని బాగా మెచ్చుకునే వాళ్ళు ఎవరు? హీరోయిన్స్ సావిత్రమ్మ, వాణిశ్రమ్మ, శారదమ్మ, జమునమ్మ, వీళ్ళు ఎవరు మీ డాన్స్ని బాగా లైక్ చేస్తుంటారు? జమున గారు నాకు చాలా లైక్ చేసేవారు. డాన్సర్ని చాలా లైక్ చేసేవారు. అంటే నేను చెప్తున్నాను కదా, నేను ఫీల్డ్ వాళ్ళతో ఎవరితో నేను అటాచ్మెంట్ పెట్టుకోలేదు. అప్పుడు కూడా యాక్ట్ చేయడం, ఇంటికి రావడం, దట్స్ ఆల్. లేడీ యాక్టర్స్ తో కూడా ఎవరితో. ఎందుకంటే నాకు అదొక రకం అలవాట్లు వస్తాయనా, అదొక రకం ఇదైంది అంతే. అది ఐ కుడ్ నాట్ మింగిల్ విత్ ఎవ్రీబడి. ఐ కుడ్ నాట్. జమున గారు అనేవారన్నమాట, నాకు ఆల్రెడీ పొగరబోతు అని వచ్చింది, నా తర్వాత నీకే వస్తుంది అనేవారు. ఎందుకు వచ్చిందమ్మా ఆమెకి పొగరబోతు అని మీరు అన్నారు కాబట్టి, ఆమె చెప్పింది అంటున్నారు కాబట్టి, ఎందుకు వచ్చింది ఆ టైటిల్ జమునమ్మకి? ఆవిడకి ముందు నుంచి ఆ పేరు వచ్చేసింది. అంటే ఎవరిని కేర్ చేయకపోవడం ఆవిడ. ఆ టైప్గా ఉండేవారు అనుకుంటాను. నాకు ఆవిడ పరిచయం అయినప్పటి నుంచి ఆవిడ ఇదిగానే ఉండేవారు. సో ఆవిడ అనేవారు అనమాట, ప్రసన్న నువ్వు ఆ పేరు తెచ్చుకోకమ్మా, నేను ఆల్రెడీ తెచ్చేసుకున్నాను అనేవారు. ఇంకా అంతే. అది పాపం రమాప్రభ గారు ఇప్పుడు ఏదో అంతా వదిలేసి లోన్లీగా ఉంటున్నారు అనుకుంటా. ఎలా ఉంటుంది రమాప్రభ గారితో మీకు జర్నీ అప్పుడు? ఆవిడ నాకు చాలా బాగుండేవారు. ఆవిడ నన్ను చాలా లైక్ చేసేవారు. అంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్గా ట్రీట్ చేసేవారు నన్ను. ఆవిడ చాలా లైక్ చేసేవారు ఎప్పుడైనా సరే. అంటే నేను అక్క చెల్లెళ్ళ క్యారెక్టరు, లేకపోతే అమ్మ కూతురు క్యారెక్టర్ ఏదో చేసేవాళ్ళం కదా మూవీస్లోనూ. సో ఆ విధంగా నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు, నేను ఇటు వచ్చేసాను. సో నో కనెక్షన్. అమ్మ, అప్పుల్లో మీరు జమున గారు బాగా క్లోజ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. అప్పుల్లో జమున గారిని బైకాట్ చేశారు కదా హీరోస్, రీజన్ ఏంటంటారు? అంతవరకే ఉంటారు. ఎవరికి హెల్ప్ చేయరు. ఎవరికి హెల్ప్ చేయరు. అక్కడ స్వార్థం మెయిన్.